యుద్ధోన్మానాన్ని చక్కని చిత్రం గీశారు నారాయణయ్య గారు. మరి కళానికి కవిత్వమే కాకుండా ఆర్ట్ కూడా అలవాటు. కవిత శీర్షిక ఈ ఉగాది పోకిన. చెట్టు చిగురు తొడిగిందనే ఆనందం లేదు, దారి పొడవున ఆకుపచ్చని నీడల అనుభూతి లేదు. ముసలి నక్కల వక్ర బుద్ధి బాంబుల వర్షమై తన మీద కురుస్తుందేమోనన్న భయమే దిగాలు పెడుతుంది. తడిలేని గొంతులో శృతి తప్పిన రాగంతో వేదనగా రోధిస్తోంది ఈ ఉగాది పోకిన. ఆయుధాలు పీఠమెక్కి ధిక్కరిస్తున్నాయి, పూల వనాలు మరభూపులవుతున్నాయి. ఇది జాతుల పోరాటమో అహంకారాల ఆరాటమో? అధికారం అప్పు చేసి యుద్ధం కూడా రుచి మరిగింది. అన్న వస్త్రాల కంటే వస్త్రాలకే గౌరవం పెరిగింది. పిడికెడి ముద్ద కూడా శూన్యమై వేలాడుతోంది. బుక్కెడి నీళ్లు కూడా అమృతమై ఆవిరవుతోంది. సముద్రాన్ని మించిన దుఃఖం, అంతరిక్షాన్ని అధిగమించే విషాదం ప్రతి చోట తిష్ట వేసింది. యుద్ధం ఆకలి ఎంతకు తీరడం లేదని, ప్రాణాలు గాలిలో దీపాలవుతున్నాయని ప్రజల కంటిరెప్పలు కన్నీళ్ళ కళ్ళపై మారడం లేదు. అహంకారం, అధికారం, అవివేకం ఆయుధాలనుకుంటే, అవే రక్షణ కవచాలనుకుంటే పొరపాటే. మృత్యువంటూ వచ్చిందంటే అందరినీ కబలించే వెళుతుంది, రణభూమికి ఆహుతి చేస్తుంది. అందుకే యుద్ధానికి చరమగీతం పాడితేనే లోకం శాంతి గీతం పాడుతుంది. ఈ సత్యాన్ని నేతలంతా తెలుసుకోవాలి. పుడమి మొనల అంచుదాకా శాంతి పూలు విరయాలి. శ్వేత నవ్వుల బావులాలు నిర్మలాకాశంలో ఎగరాలి. రాలిన నవ్వుల పువ్వుల్లో ఒక్క రేఖైనా పునర్జన్మెత్తి పూలతోటై పరిమళించాలి. అప్పుడు నేను ఈ మృత్యు గీతం, అప్పుడు నేను ఈ విషాద గీతం ఆపి వసంత గీతం పాడుతాను. కవుల కలపులో ఒదిగి కవితనై వినిపిస్తాను.